హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ ఓన్ ప్యాషన్. నేను మీ సుధా. ఇట్స్ మండే మార్నింగ్ టైం వచ్చి 9:30 అయితే అయిందనమాట. ఇంకా ఇంట్లో యాక్టివిటీస్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశాను. మన ఇల్లు నీట్‌గా, బ్యూటిఫుల్‌గా ఉండాలంటే ఎక్కడ సామాన్లు అక్కడ ఉండాలనేదే నా ఫస్ట్ థింగ్ అనమాట. మా ఇల్లు ఇప్పుడు కూడా చూడటానికైతే చాలా ఆర్గనైజ్డ్‌గా కనిపిస్తూ ఉంటుందనమాట. అందరూ కూడా అలాగనుకుంటారు. మీ ఇల్లు ఎప్పుడు కూడా నీట్‌గా పెట్టుకుంటారని చెప్పేసి. కానీ బిహైండ్ ద సీన్స్ ఇల్లు అనేది ఇలా కూడా ఉంటుంది. సమ్‌టైమ్స్ మా ఇంటిని కూడా 1, 2 రోజులు అన్‌ఆర్గనైజ్డ్‌గా పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే 30% ఇల్లు ఎప్పుడు కూడా ఆర్గనైజ్డ్‌గానే ఉండేటట్లు చూసుకుంటూ ఉంటాను నేను. సో, ఇక్కడొచ్చేసి నేను ఒక 1 వీక్ నుంచి నేను తీసుకున్న జ్యువెలరీ అనమాట. మా పాప కానీ, నేను గానీ యూజ్ చేసిన జ్యువెలరీ అంతా కూడా బయట ఉండిపోయిందనమాట. చైన్స్ గానీ, ఇయర్ రింగ్స్ గానీ, రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ గూడాను. సో, వాటిని అట్లా ఓ పక్కన పెట్టేసి ఉంచేసాననమాట. ఇప్పుడు వాటినన్నిటిని కూడా వాటి ప్లేసుల్లో బాక్సులు ఉంటాయన్నమాట. వాటికి డెడికేట్ చేసిన బాక్సులు. సో, ఇప్పుడు ఆ బాక్సులు వాటి ప్లేసుల్లో పెట్టేస్తూ ఉన్నాననమాట. అలా లేకపోతే నా బుర్ర అయితే పీస్‌ఫుల్‌గా అయితే అస్సలు ఉండదు. సో, బ్యూటిఫుల్ హోమ్ వెనుక చాలా శ్రమ, వర్క్ అనేది ఉంటూ ఉంటుంది. నాకైతే ఎక్కడ ఉండాల్సినవి అక్కడే ఉండాలనమాట. నిజంగా అలా లేకపోతే టైం లేకున్నా ఎప్పుడు వాటిని సర్దేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తూనే ఉంటాననమాట. ఇంకా మా ఇంట్లో మిగిలిన ఇద్దరు ఉన్నారుగా, వాళ్ళైతే వాళ్ళ స్కూల్స్ కానీ, డ్యూటీస్‌తో కానీ ఇలా ఎస్కేప్ అయిపోతూ ఉంటారనమాట. సో, నేను పట్టించుకుంటేనే ఇల్లు ఇలా బావుంటుంది. వాళ్ళు చక్కగా రిలాక్స్‌గానే అన్నీ ఎక్కడ పడితే అక్కడ అలానే ఉంచుతారు. ఇది మా ఇంట్లోనే కాదు, నా ముందున్న మీ ఇంట్లో కూడా మ్యాక్సిమం అంతే కదా! ఇంక ఇలా డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం అంతా కూడా సెట్ చేసేసిన తర్వాత, ఇంకా మంచం మీద బెడ్‌షీట్ కూడా ఒకసారి అలా సెట్ చేసేసి దులిపేసి వేసేస్తూ ఉన్నాననమాట. ఇంకా మండే మనకి స్కూల్స్ అన్నీ కూడా హాలిడే ఇచ్చేసారు కదా! ఈ వర్షాల గురించి అయితేను. తుఫాన్ కదా! సో, అందు గురించి మా పాప మార్నింగే స్కూల్ ఉందని చెప్పేసి తనకు మెసేజ్ అయితే ఏమీ రాలేదు. సో, నేనైతే తనకి క్యారేజీ బాక్స్ ఇవన్నీ కూడా పెట్టేసి స్కూల్‌కైతే పంపించేసాను. స్కూల్‌కెళ్ళిన 1 అవర్‌లో తిరిగి తను రిటర్న్ అయితే వచ్చేసిందనమాట. సో, తుఫాను గురించి గవర్నమెంట్ అయితే హాలిడే ఇచ్చింది కాబట్టి. సో, ఇప్పుడు తనైతే ఇంట్లోనే ఉందనమాట. ఇంకా మనకి మీల్స్ ప్రిపేర్ చేసే పనైతే లేదు కాబట్టి ఇంట్లో వర్క్ అనేది నేను ఇక్కడ చేసుకుంటూ ఉన్నాను. నైట్ నేను వాష్ చేసుకుని కొన్ని నేనే వాష్ చేసుకున్న గిన్నెలో సామాన్లు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మార్నింగ్ లేచిన తర్వాత ఎక్కడవక్కడ సర్దేస్తూ ఉన్నాను. అట్లాగే కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం అంతా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి నేను ఇవాళ సేమియా ఉప్మా చేశాను. సో, అదేనమాట మనకి స్టవ్ మీద కనిపిస్తూ ఉంది. ఇట్లా మొత్తం అన్నీ కూడా అనమాట వాటి ప్లేసుల్లో పెట్టేస్తూ ఉంటాననమాట ఎప్పటికప్పుడు కూడా. అయితే ఇక్కడ ఈ షెల్ఫ్ ఉంది కదా! దీన్ని ఇక్కడ సర్ది పెడుతున్నాను కదా! ఇక్కడ అన్నీ కూడా కొన్ని వాడనివి ఉన్నాయన్నమాట. బాక్సులు ఇవన్నీ కూడా ఇప్పుడు అవన్నీ కూడా పైన పెట్టేద్దామని చెప్పేసి ఏమైతే వాడట్లేదు ఇవన్నీ కూడా చూసి బయటకి తీసేస్తూ ఉన్నాను. దీనివల్ల ఏంటంటే ప్లేస్ కవర్ అవుతుంది కదా మనకి. వేరే ఏమన్నా అవసరమైనైతే అందులో పెట్టుకోవచ్చు కాబట్టి. నా దగ్గర అయితే అంటే మా ఇంట్లో అనమాట మెస్సీగా ఉంచడం అనేది లేదంటే అలా వదిలేయడం లాంటి పప్పులైతే అస్సలు ఉడకనమాట. అలా ఇదైతే సింపుల్ టిప్పేనండి. అయితే వాడిన వస్తువులు, తీసిన సామాన్లు అన్నీ వాడిన వెంటనే పెట్టేయాలనమాట. సో, ఇదేననమాట నా ట్రిక్ అండ్ ట్రిప్ అయితే. దీనివల్ల మనకి పని కూడా ఎక్కువ అవ్వదు. సో, హోమ్ అనేది మెస్ ఫ్రీగా ఉండాలంటే నా టైంలో ఎనీ టైం వాటిని క్లియర్‌గా ఉండేలా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తూ ఉంటాననమాట. ఇలాగనమాట మా అమ్మాయి అయితే ఇంట్లో ఉందంటే అటు ఇటు నా దగ్గరే తిరుగుతూ, నా చుట్టూరే తిరుగుతూ ఏదో ఒక కబుర్లు చెప్తూనే ఉంటుందన్నమాట. తనకొచ్చేసి ఇంకా థర్స్‌డే నుంచి ఎగ్జామ్స్, ఇంకా ఒక పక్క నుంచి తన ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉందన్నమాట లోపల. కానీ ఇక నేను వర్క్ చేసుకున్నాను కదా! వచ్చి ఏదో డిస్టర్బెన్స్ అయితే చేస్తూ ఉంటుంది మధ్యలో అయితేను. పిల్లలు ఇలా తిరుగుతూనే ఉంటేనే కదా మనకు కూడా సరదాగా ఉంటుంది. వాళ్ళు స్కూల్‌కి వెళ్ళిపోయారనుకోండి, ఏముంది మన పని మనం చేసుకుంటాం. ఇంట్లో మనం ఒక్కరం ఉన్నాం అనుకోండి, కాసంత ఒంటరిగా ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది కదా! మా పాప ఉంటే మాత్రం ఇలానే ఉంటుందనమాట. ఏదో గోల, గొడవ చేస్తూనే ఉంటుంది నాకైతేను. ఇంక ఇదొచ్చేసి ఆఫ్టర్‌నూన్ అనమాట. ఇంక నేను రైస్ ఇవన్నీ కూడా వండేసాను.
తనకు చెప్తున్నాననమాట బాక్స్‌లో వద్దు వేడిగా అన్నం పెడతానని చెప్పేసి. తనైతే ఇంకా బాక్స్‌లో అన్నమే తినేస్తానని చెప్పేసి అదైతే తీసుకెళ్ళిపోతుంది. అయితే నేను ముందు రోజు నైట్ బిర్యానీ అయితే చేశాననమాట చికెను సండే నైటు. సో, అదైతే కాస్తంత ఉంది. ఇంకా దాన్ని కూడా వేడి చేసి పెట్టేస్తూ ఉన్నాననమాట. ఈ బిర్యానీ సంగతి వెంటనే గుర్తొచ్చిందనమాట. మళ్ళీ నైట్ వరకు ఉంచడం ఎందుకు, ఇంకా ఎట్లాగా పాప ఇంట్లోనే ఉంది కాబట్టి ఇంకా హీట్ చేసేద్దామని చెప్పేసి ఇక్కడ ఓవెన్‌లో హీట్ చేసి తిరిగి తనకి ఇచ్చేసానమాట. ఇంక క్యారేజ్ బాక్స్ మళ్ళీ తీసుకొచ్చేసాను తన దగ్గర నుంచి. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయారనుకోండి, మనకు కాసంత టైం అనేది ఉన్నట్టుగా ఉంటుంది. కానీ వీళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, ఎప్పుడు ఏదో ఒక పని అటు ఇటు తిరుగుతూనే చేస్తూ ఉన్నట్టుగా ఉంటుంది నాకైతే. ఇంక ఇప్పుడు మనం లివింగ్ రూమ్‌లోకి వచ్చేసాం. ఇక్కడ లివింగ్ రూమ్ అయితే కాస్తంత సెట్ చేయాల్సిన పనైతే ఉంది. ఇంకా తనైతే స్కూల్ నుంచి రాగానే మా పాప తన స్కూల్ బ్యాగ్ ఇదిగో చక్కగా తీసుకొచ్చి ఇట్లా సోఫాలోనే పడేసిందనమాట. అట్లాగే మా వారు తన డ్యూటీ కోసం వాడిన కాగితాలు ఇవన్నీ ఉంటాయి కదా! అలా టీపాయ్ నిండా నింపి పెట్టారనమాట. ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెమైనా మనకు హెల్ప్ చేసేలా చెప్పాలి. ప్రతిసారి కాకపోయినా అప్పుడప్పుడు ఎక్కడొక్కడ పెట్టమని చెప్తూ ఉంటాను నేనైతేను. అలానే ఇక్కడ టీవీ స్టాండ్ ఉంది కదా! దాని మీద పిన్నులు, వాచెస్ ఇట్లాగనమాట చిన్న చిన్న మిస్‌లేనియస్ ఇవన్నీ గూడా చాలా ఉంటాయి వర్క్స్ అనేవి. లివింగ్ రూమ్‌లోకొచ్చేసి ఆ సోఫాల మీద, టీపాయ్ మీద, టీవీ స్టాండ్ మీద ఇలా ప్రతి దాని మీద ఏదో ఒక వస్తువు చేరిపోతూ ఉంటుందనమాట. అది వదిలేసామనుకోండి ఒకదానికొకటి మనకి పననేది ఎక్కువైపోతూ ఉంటుందనమాట. నాకలా ఎదురుగుండా సామాన్లు, వస్తువులు కనిపించినాయనుకోండి ఇంక పని మీద ఇంట్రెస్ట్ కూడా దాని మీద పోతూ ఉంటుందనమాట. ఒకేసారి అవన్నీ చేసుకోవాలంటే అది మనపైగా బర్డెన్ పడుతూ ఉంటుంది. దానికి కారణం కూడా మనమైపోతాం అనమాట. ఇంక నేను ఇలా సోఫా కవర్స్ గానీ, లేదంటే బెడ్‌రూమ్‌లో బెడ్‌షీట్ గానీ, రోజుకి ఎన్ని సార్లు సర్దుకుంటానో నాకే తెలీదు. నేను చూస్తూ ఉండలేను. నా మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి ఒక చిన్న ఓసీడీ అనమాట నాకైతేను. సో, ఆ కవర్స్ ఎలా ఉన్నావో అలాగే పరిచి పెడుతూ ఉంటాను. ఇంకా పిల్లోస్ ఉన్నాయో చూసారా? ఆ పిల్లోస్ కూడా అనమాట ఏ షేప్‌లో పెట్టానో అదే షేప్‌లో ఉండాలి. దీన్ని చిన్న ఓసీడీ అంటారేమో అనుకుంటాను నేనైతేను. కానీ ఏం చేస్తాం నాకైతే అలా అలవాటయిపోయిందనమాట. ఇంకా ఆఖరికి ఇదిగో ఈ బీన్ బ్యాగ్ చూసారా? ఇది ఎప్పుడు కూడా ఆ చైర్‌లోనే ఉండాలి. సోఫాలోకి రాకూడదు అనుకుంటాను నేను. కొన్నింటి పైన కొందరికి అబ్సెస్ అనేది ఉంటూ ఉంటుంది కదా! నాకైతే నా ఇంటి మీద బోలెడంత అబ్సెస్డ్ అనేది ఉంటూ ఉంటుందనమాట. ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. దాన్ని ఎప్పుడు నీట్‌గా పెట్టాలా, బ్యూటిఫుల్‌గా ఉంచుకుందామా అని చూస్తూ ఉంటాననమాట. ముఖ్యంగా ఆర్గనైజ్డ్‌గా అయితేను. మార్నింగే నేను ఇల్లు తుడుచుకోవడం ఒకసారైతే అయిపోయింది. కానీ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇలా మళ్ళీ నేను ఏదైనా సర్ది పెట్టాననుకోండి, అంటే ఇప్పుడు బెడ్‌షీట్ దులిపాను. తర్వాతొచ్చేసి సోఫా సెట్ కూడా దులిపి మళ్ళీ పెట్టాను కదా! అట్లాగే చిన్న చిన్నవి అన్నీ కూడా కింద పడుతూ ఉంటాయి కదా! ఏవో ఒకటి. సో, అందు గురించి ఇల్లంతా కూడా ఇలా మళ్ళీ ఒకసారి తుడుచుకొచ్చేసాననమాట. ఇంకా మేము ఇది మొన్న ఒకసారి ఫంక్షన్ ఉండి బయటకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి 2 రకాల ప్లాంట్స్ అయితే తీసుకొచ్చాం. ఒక ఇండోర్ ప్లాంట్, ఇంకోటొచ్చేసి వైట్, రెడ్ షేడ్‌లో ఉన్న గులాబీ మొక్క అయితే తెచ్చేసాము. ఇంకా ఇండోర్ మొక్కకైతే దానికి కింద కుండీ తెచ్చేసాడండి. సో, నా దగ్గర లోపలున్న ఈ టెర్రకోట కుండీలుంటాయి కదా! వాటితో చక్కగా చిన్న డెకర్ అయితే చేశాననమాట. పక్కన ఇంకో గుర్రం బొమ్మ అయితే పెట్టాననమాట. సో, చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! ఈ కార్నర్ అయితేనే. సో, నాకైతే చిన్న హ్యాపీ అనిపించింది దాన్ని చూడగానేను. ఇంకా మొత్తం ఇల్లంతా కూడా చాలా నీట్‌గా అనిపించింది చూడడానికైతే. ఇంకా దానికి కాస్తంత కొంచెం డెకర్ అనేది టచ్ ఇచ్చామంటే ఇంకా అందంగా కనిపిస్తుంది ఇల్లు. అందు గురించి నేను ఇక్కడ టీపాయ్ మీద ఫుల్లు ఫ్లవర్స్ ఏసి ఇట్లా పెట్టేశాననమాట. ఇలాగండి నా ఇంటిని ఇలా బ్యూటిఫుల్‌గా చూసుకోవడం చాలా ఇష్టం అనమాట. ఆ పనుల్లోనే నాకు హ్యాపీనెస్ కూడా ఉంటూ ఉంటుంది. ఇప్పుడైతే బయటంతా తుఫాన్ తోటి అన్ని రాష్ట్రాల్లో కూడా మంచిగా వర్షాలు పడుతూ ఉన్నాయి కదండీ! మాకు మరీ అంత బీభత్సం కాదు గానీ, వర్షాలైతే పడినాయనమాట. ఒక 2 రోజులైతే కంటిన్యూయస్‌గా పడుతూ ఉంది. తర్వాత నుంచి అయితే ఒక పూట పడటం, అప్పుడప్పుడు ఆగడం ఇలా ఉందనమాట. ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ అయితే అయిపోవచ్చింది కదండీ! ఇంకా ఎన్ని రకాల ఈవెంట్స్ అండి, ఎన్ని ఫంక్షన్స్ అండి నిజంగా
భలే! భలే! అందరూ గూడా చాలా బిజీ అయిపోయారు. ఈ ఫంక్షన్స్‌కి, ఈవెంట్స్‌కి అయితేను. అలాగే నేను కూడా వెళ్ళానులెండి. ఓ 3 ఫంక్షన్‌లకి, 4 ఫంక్షన్‌కల్లా వెళ్ళొచ్చినట్టున్నాను. సో, వాటి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట ఇవన్నీ గూడా. అన్నీ బాక్సెసేనమాట. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మంచి మంచి బాక్సెస్, స్టీల్ బాక్సెస్ అయితే వచ్చాయి. ఏంటోనండి మన ఆడవాళ్ళకున్న వీక్‌నెస్ ఏంటో నాకైతే అర్థమవ్వదు. మన ఇంట్లో ఎన్నో కొనుక్కుంటాం. మన ఇంట్లో చాలా ఉంటాయి. కానీ ఏంటంటే ఇట్లా రిటర్న్ గిఫ్ట్ వస్తాయి చూసారా? అవైతే చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటాను. ముఖ్యంగా కిచెన్‌లోననమాట. ఇలాంటి బాక్స్‌లు అవి ఇచ్చారంటే ఇంకా హ్యాపీనెస్ అయితే డబుల్ అనమాట. ఇంక ఇక్కడ చూసారు కదా! ఇదో చిన్న మీనకారి డిజైన్ తోటొచ్చిన బాక్స్ అనమాట. ఇది పెళ్ళిలో ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్. భలే బావుంది కదా! ఇదైతేను. ఈ బాక్సెస్ అన్నీ కూడా ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయినాయి రిటర్న్ గిఫ్ట్స్‌కి అయితేను. సో, చూసారు కదా! ఇది పెద్ద బాక్స్ అనమాట. ఇది కూడా పిల్లలు రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చినియనమాట. ఇవి 2 రకాల డిజైన్ తోటి ఉన్నాయి చూసారా బాక్స్‌లో అదొచ్చేసి ఒకటి మా అమ్మగారు, ఒకటి నాకు ఇచ్చారు. సో, అందులో మా అమ్మగారు ఇంకా నాకు కూడా ఇచ్చేసారనమాట. ఇంకా హ్యాపీ కదా! అమ్మ బాక్స్ నాకు కూడా వచ్చేసింది. సో, అవన్నమాట ఈ బాక్సెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు పైకి తీసుకెళ్ళి ఇప్పుడు పైన పెట్టేస్తాను. అంటే కిచెన్‌లో మిద్ది ఉంటుంది కదా! ఆ మిద్దెలో మంచిగా కవర్ చేసేసి ఇవన్నీ గూడా నాకు హ్యాండీగా ఉండేలా ఎప్పుడైనా తీసి వాడుకోవడానికి చూస్తూ ఉంటాననమాట. చూస్తూ ఉంటాననుకుంటాను గానీ తీయను నేనెప్పుడూ గూడా తొందరగా కొత్త సామాన్లనేవి వాడననమాట. చాలా ఆలోచిస్తాను వాటి గురించయితేను. చిన్నదైనా, పెద్దదైనా సరే. తొందరగా తీయడానికైతే అస్సలా ఎందుకో నా మైండ్ అనేది ఒప్పుకోదనమాట. ఎందుకంటే నేను వాడుకున్న సామాన్లుంటాయి చూసారా? అవెప్పుడు కూడా జాగ్రత్తగా ఎలా ఉన్నావో అలా కొత్తగానే ఉంటూ ఉంటాయనమాట. సో, అలాంటప్పుడు ఈ వస్తువులను పడేసి మళ్ళీ కొత్త వస్తువులు తీయాలంటే ఏంటో నా వల్ల కాదు ఇంకంతే. సో, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చిందా? మళ్ళీ కలుస్తాను.